27 నుంచి 5 వారాలు ఖాళీ. 27 నుంచి 5 వారాలు. అంటే మన గడప గడప జరిగింది అది కాలువలు ఉండిండవు అందుకు చేసాడు. అయిపోయింది అది అయిపోయింది. ఇది లెంత్ ఇంతేనా? ఎన్ని అడుగుల లోపలికి? అవి పెద్దదా? అవి పెద్దవి. అవి మండీలకు కదా, షాప్స్ అవే పెద్దవి మండీ. అయిపోయిందా అందరికి? ఇంకా బయలుదేరదామా? అయిపోయిందా? కాదు ఇద్దరు పోతారంట. ఏం చేస్తుంటారు? బోర్ వెహికల్స్ ఇక్కడికి ఎందుకు వచ్చినారు? హైదరాబాద్ నుంచి వచ్చి మీతో కలిసి అభిమానం మీద కంపల్సరీగా మీరు చూస్తుంటాం. టీడీపీ వాళ్ళు అయినా కానీ మాకు ప్రాణం నువ్వు అంటే మాకు. మా ఊరు టీడీపీ వాళ్ళకి కూడా నేను ప్రాణమే అన్నా లేదన్నా, నువ్వు ఎందుకంటే ఇలాగ ఉండాలంటే ఒక ఇది కదా. ఎందుకన్నా ప్రతిరోజు చూస్తున్నాం మేము ఖచ్చితంగా. అయిపోయిందా? ఇంకా చేస్తున్నారా? సరే సరే తినేస్తామా? సార్ ఏం పెద్దనా మీ వాళ్ళు మేము కనపడి వెళ్ళిపోయినారా? ఉన్నారా? సమయం మట్టి తెప్పించినావా? ఇది ఈ లెవెల్కి ఫిలప్ చేయలే కదా? మార్కెట్ లెవెల్ చేసాం. ఆ లెవెల్కా క్లోజింగ్? సీసీ వచ్చే లోపల దీనికి ఫ్యాబ్రికేషన్ దే కదా పెట్టించేది మనము. మరి అంత వేసినారు పిల్లర్లు దానిపైన అవి బోల్ట్స్ నట్స్ బిగించేసి ఆ మధ్య గ్యాప్ అది గ్యాసెస్ ఎన్ని అడుగులు ఇచ్చినారు? 7 అడుగులు 8 అడుగులు సరిపోతుందా? మామూలు 10 అడుగులు పెట్టి కొద్దిగా నడుచుకుంటూ పోయింది. 10 అడుగులు అంటే కంజెషన్ వస్తుంది కదా. తిరిగి ఊరికి నాడే చూడు అందరు రెడీ ఏమో. ఏది ఇదే? ఏదో 2 లారీలు పోతాయి అటు ఇటు. అంటే వాళ్ళకు 4 అడుగులు 5 అడుగులు అటు వరకు పోతుంది. గ్యాప్ మినిమం 20 ఏమంటారంటే బయట మేము పెట్టుకునేది కూరగాయలన్నీ మాకు ఇబ్బంది అవుతుంది. కొంచెం పెట్టి తగ్గించు. అది కూడా మూమెంట్గా ఉండాలి కదా అని ఉంటుందా? దీనిల మీద మళ్ళీ కూర్చోడానికి వేస్తామా? ఇదేం ఉండదు సార్, షెడ్ వేస్తాము. ఫ్లోరింగ్ వేసి 3 అడుగులు. మరి కూర్చుండే వాళ్ళు వెండర్స్ ఎట్లా కూర్చుంటారు? దాని కూర్చోలేదు సార్, దానిపైన మామూలుగా ఇది అరుగు మాదిరి కదా. ఇవన్నీ కింద కూర్చొని చేసేది. కింద కూర్చొని మామూలుగా ఇప్పుడు వీళ్ళు ఎట్లా పెట్టుకుంటారు అట్లా అంతే. వీళ్ళంతా కూడా కింద కూర్చొని చేసుకోవచ్చు. వాళ్ళ పైన అరుగులు వేసినా కూర్చో. అటు ఇటు మధ్యలో గోడ వస్తుంది 3 అడుగులు. చిన్న గోడ వస్తుంది ఆనుకోవడానికి. వాళ్ళకి వీళ్ళకి ఇది లేకపోతే మధ్యలో సగం అక్కడ సగం ఇక్కడ మొత్తం 42 వస్తాయి. బాగున్నా చేపలు ఎట్లా పడతాయి? నీళ్ళు నిండానే పోతానే ఉన్నాయి కదా. అది ఉరుసులా అవి దొరకటం లేదా? నేను ఆ చిన్నవి దొరక పెడతాను. నేను ఆ గొట్టూరు గాడు కూడా వలలు ఇచ్చి పంపించింది. ఇవి చిన్నవి ఉల్సులు
రాలేదని పట్టుకుంటేదే కదా. బండ్లు దిమ్మని ఇంకా ఇదేం బైకు అంటే సస్పెన్షన్ బాగానే ఉంటుందా? చూస్తారు అదేదో కొత్త బైక్ ఉన్నట్టు. అందరు ఎక్కండి ఇంకా బైక్లో. ఒకటి ముందు మీద వెనక్కా అందరు ఎక్కినారా బైక్లో? ఈరోజు దగ్గర 6.5 కోట్ల రూపాయలతో ధర్మవరం పట్టణంలో నేను గుడ్ మార్నింగ్లో తిరిగినది, గడప గడపకు తిరిగిన దానిలో ఉండేటన్నింటిలో కూడా వచ్చిన వర్క్స్ అన్నిటికీ కూడా భూమి పూజ చేయడం జరుగుతుంది. ఒక వారం రోజుల కిందటే 11.5 కోట్లతో డ్రింకింగ్ వాటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో వచ్చిన అన్ని కార్యక్రమాలు ఒకటే రోజు 40 పెట్టుకున్నాం కాబట్టి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అంతా కూడా కౌన్సిలర్లు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా బైక్స్లలో ఈరోజు 45 ఏళ్లకు 6.5 కోట్లతో భూమి పూజలు చేయడం జరుగుతుంది. వేరే 2 మంత్స్కి ఒకసారి ఇలా డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా భూమి పూజ కార్యక్రమం చేసి ఎక్స్ప్లేట్ చేసే కార్యక్రమం